కామారెడ్డిలో జరిగినటువంటి సభలో సీఎం రేవంత్ రెడ్డి 42% డిక్లరేషన్ ప్రకటిస్తానని బీసీలకు చెప్తున్నటువంటి సందర్భం. అయితే ఈ యొక్క మాటలు నమ్మబలికి ప్రజలను మోసం చేసిందని చెప్పేసి అదే నేపాన్ని కూడా బీజేపీ పార్టీపై తోస్తున్నారని చెప్పేసి అంటున్నటువంటి పరిస్థితి. ఈరోజు బీసీలకు అన్యాయం జరిగిన కారణం చేత బీజేపీ పార్టీ శ్రేణులంతా ఇక్కడ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క మహాధరణ కార్యక్రమానికి మనతో పాటు ఉన్నారు కౌ ఫౌండేషన్ చైర్మన్ కాశెట్టి కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి బీసీలకి ఎంత అన్యాయం జరిగింది, ఎంతవరకు ప్రభుత్వం మోసం చేస్తుంది అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే, జై శ్రీరామ్. చెప్పండి, ఎందుకు ఈ రోజున బీజేపీ పార్టీ అంటే కేంద్రంలో ఉంది, అయినా కూడా మీరు ఇక్కడ హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా నిర్వహిస్తున్నారు, ఏంది ముఖ్య కారణం? ఇప్పుడు రాహుల్ గాంధీ గారు జోడో యాత్రలో వచ్చిండు అని రేవంత్ రెడ్డి గారు వాళ్ళందరూ కలిసి మేము 42% ఇస్తున్నాం మీకు అని చెప్పారు. అందులో ముస్లింలు కూడా ఇస్తున్నాం అన్నారు. ముస్లింలు మాకు సంబంధం లేదు, మాకు 42% మీరు ఇవ్వండి, మీరు ఇచ్చుకుంటే వాళ్ళకు సపరేట్ ఇచ్చుకోండి, లేదా 52% ఇవ్వండి. దాని మీద మీరు ఉన్నారంటే వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఏదో ఒకటి చేసి కోర్టుకు వేరే వాళ్ళని పెట్టుకుంటా దాన్ని టైం పాస్ చేసుకుంటా ఈ ఎలక్షన్లకు దాని చేసుకుంటా వాళ్ళు ఉన్నారు. దానికోసం మేము ఇప్పటి నుండి ధర్నాలు చేస్తాము. ప్రతి ఒక్క మండలాలలో, ప్రతి ఒక్క విలేజ్లలో, ప్రతి ఒక్క డిస్టిక్లలో, ప్రతి ఒక్క బీసీలు అందరూ కలుస్తారన్నట్టుగా. ఇలా అన్ని కులాలు ఉంటాయి. ఎస్సీ మన బీసీ గౌడ్స్ ఉంటారు, మున్నూరు కాపుడు ముదిరాజు ఉంటారు, అందరు ఉంటారు, సాకలి మంగలి అంతా బీసీలే కదా. బీసీలు అంతా కలిసి ఇప్పుడు ఒకటైతున్నారు. కంపల్సరీ నెక్స్ట్ గవర్నమెంట్ బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. అది బీజేపీ వాళ్ళు కూడా ముఖ్యమంత్రి డిక్లేర్ చేసారు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ లో. ఏ పార్టీ కూడా ఇంతవరకు బీసీ ముఖ్యమంత్రి అని డిక్లేర్ చేయలేదు. ఒక బీజేపీ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్ వాళ్ళు చేశారు. మీరు ఒకటి అర్థం చేసుకోండి, బీసీలకు ఏం చేస్తుండ్రు మోడీ గారు అన్నది అర్థమవుతుంది. బీసీలు ఒకవేళ బీజేపీ గవర్నమెంట్ ఇక్కడ వస్తే బీసీ ముఖ్యమంత్రి అవుతారు, బీసీ మంత్రులు అవుతారు, దాంతో డెవలప్మెంట్ చేస్తారు, ప్రతి ఒక్క బీసీలకు న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను.